సార్ జరగకపోవడం అనేది ఉండదు సార్. తరలించుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముందు ఏమనుకున్నాం, ఎక్కడో కట్టారు, దానికి అంత ప్రాధాన్యత లేదని శంషాబాద్ హైదరాబాద్ అనుకున్నారు. ఇవాళ ఎంత విస్తరణ చెందిందండి, ఇన్ని వేల ఫ్లైట్స్ వస్తున్నాయండి. అదే పరిస్థితి హైదరాబాద్ భోగాపురం కూడా సార్. బేగంపేట తీసేసి శంషాబాద్ లో పెట్టారు. బేగంపేటలో ఆల్వేస్ దేర్ బేగంపేట డిమాండ్. నుంచి తీసి శంషాబాద్ లో పెట్టారు కదా అన్న. బేగంపేట నుంచి శంషాబాద్ మార్చి సార్. బేగంపేట చిన్నదిగా ఉంది ఇప్పటికీ. కానీ మార్చారు, మీ గతి లేదు కదా భాగాపురం సార్, వెళ్ళాలంటే. భాగాపురం ఉమ్. శంషాబాద్ వెళ్ళి ఇప్పుడు భాగాపురం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి భాగాపురం ఎయిర్పోర్ట్ అనేది అవసరం అండి. దాని విస్తరణ కూడా అవసరం. ఖచ్చితంగా పనులు ఓకే. ప్రారంభమైన డిసెంబర్ నాటికి ఎక్కువ శాతం ఆ పనులు బోర్డు పూర్తవుతాయని రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే అదే. సో రాగల 4 ఏళ్లలో శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎలా ఉండబోతుంది? సార్ ఉత్తరాంధ్ర అనేది గతంలో వెనకబడిన మాత్రం వాస్తవం, కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దాంట్లో ఉత్తరాంధ్ర ప్రప్రదంగా ముందు ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం నుంచి ఉన్నారు, అలాగే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఉత్తరాంధ్రకి కూటమి అనేక హామీలు ఇచ్చి ఉంది, అలాగే అనేక పరిశ్రమలు వచ్చినాయి కాబట్టి, అలాగే నిరుద్యోగులకు సంఖ్య కూడా తగ్గించాలనేది ఉత్తరాంధ్రలో ఈ ప్రయత్నంలో భాగమని మేము భావిస్తున్నాం అండి. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మరి పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ కానీ, అమలాపురం కానీ, రాజమండ్రి కానీ, ఇవన్నిటి కూడా అభివృద్ధి చెందడానికి ఇది దోహదపడుతుందని మేము భావిస్తాం. కానీ ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఇప్పటికీ తగ్గలేదండి. అది కంటిన్యూ అవుతున్నాయి, ఇయర్ పెరుగుతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు మీరు? వలసలు తగ్గించే ప్రయత్నమే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉంది సార్. ఆ విషయంలోనే వీళ్ళందరూ కూటమి అనేక పరిశ్రమలు, ప్రైవేట్ పరిశ్రమలు, లూలు కంపెనీ లాంటివి, అలాగే టాటా కంపెనీ లాంటివి ఇవన్నీ కూడా తీసుకురావడానికి, నిరుద్యోగ సమస్యను తీర్చడానికే లోకేష్ గారు ఒప్పందం చేసుకున్న పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ రప్పించి ఏర్పాటు చేస్తున్నారు సార్. స్టీల్ ప్లాంట్ కి కూటమి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనేది ఒక కూటమి కార్యకర్తగా నా అభిప్రాయం. ఒకటి, ఎందుకంటే మేము ఆ ప్లాంట్ ని నిలబెట్టాలని ఎందుకు అంటున్నామంటే, మా తరంతో మేము స్టార్ట్ అయిన దగ్గరికి ప్లాంట్ వచ్చింది, మళ్ళీ మేము మా రిటైర్ చేసారు ప్లాంట్ పోతుందంటే, బిలాయర్ ఊరికెలా స్టీల్ ప్లాంట్ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు చరిత్ర ప్లాంట్ ఇది 30 సంవత్సరాలకి క్లోజ్ అయిపోతుంది ఒక బాధ. ఇది అంత మామూలుగా కేంద్ర ప్రభుత్వం మామూలుగా ఇవ్వలేదండి. ప్రాణ త్యాగాలు, నిర్వాసిత భూ త్యాగాలు, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేస్తే ప్లాంట్ ని సెంటిమెంట్ అని ఒకటే కాదు, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కూడా ఈవేళ గాజువాక పరిసర ప్రాంతాల్లో కానీ, విశాఖపట్నంలో కానీ భూమి వాల్యూలు పెరిగినాయి, ఆదాయం పెరిగింది. కాబట్టి స్టీల్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని కాపాడాలి, రక్షించాలి, ప్రగతి పనులు నడిపించాలనేది కూటమి ప్రభుత్వం తాలూకా అభిప్రాయంగా భావించాలని నేను చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్. మాది